నెంబర్ 1 బ్లాక్ మాంబా. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా కదిలే పాము. ఇవి గంటకు 19 కిలోమీటర్ల స్పీడుతో ప్రయాణిస్తాయి. అలాగే అందరూ బ్లాక్ మాంబా అంటే బ్లాక్ గా ఉంటుంది అని అనుకుంటారు. నిజానికి బ్లాక్ మాంబా అనేది బ్లాక్ గా ఉండదు. దాని నోటి లోపలి భాగం మాత్రమే నల్లగా ఉంటుంది. బ్లాక్ మాంబా అత్యంత ప్రమాదకరమైన పాములలో ఒకటి. ఇది ఆఫ్రికా ఖండంలోని అడవుల్లో, పొదల్లో కనిపిస్తుంది. ఇది సగటున 2.5 మీటర్ల పొడవు ఉంటుంది. బ్లాక్ మాంబా వేగంగా కదలగలదు మరియు దాని విషం చాలా ప్రమాదకరమైనది. ఒక బ్లాక్ మాంబా ఎక్కువగా ప్రమాద పరిస్థితిలోనే కాటు వేస్తుంది. ఇది మనుషులపై దాడి చేసినట్లు అరుదుగా నమోదయ్యింది. బ్లాక్ మాంబా కాటుకు గురైన వ్యక్తికి వెంటనే వైద్య చికిత్స అందించాలి. లేకపోతే 20 నిమిషాల్లోనే అతనికి మరణం అనేది సంభవించవచ్చు. బ్లాక్ మాంబా పర్యావరణ వ్యవస్థలో చాలా కీలక పాత్రను పోషిస్తుంది. ఇది ఎలుకలను, ఇతర చిన్న జంతువులను తిని వాటి జనాభాను నియంత్రిస్తుంది. బ్లాక్ మాంబాను మనుషులు బెదిరించకూడదు, దానికి బదులుగా దానిని రక్షించాలి. బ్లాక్ మాంబాకు సంబంధించిన మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అది ఇతర పాములను కూడా తింటుంది. బ్లాక్ మాంబా కోబ్రా, పైథాన్ వంటి పాములను కూడా చంపగలదు. బ్లాక్ మాంబా అద్భుతమైన జీవి. ఇది ప్రమాదకరమైనప్పటికీ పర్యావరణ వ్యవస్థలో దాని పాత్ర చాలా ముఖ్యమైనది. మనం బ్లాక్ మాంబాను రక్షించి దాని గురించి మరింత తెలుసుకోవాలి. బ్లాక్ మాంబా యొక్క ఒక చుక్క విషం చాలా మందిని చంపగలదు. బ్లాక్ మాంబా యొక్క విషం మనిషి యొక్క నరాలను దెబ్బతీస్తుంది. ఇది శ్వాసకోశ వైఫల్యానికి కూడా దారితీస్తుంది. ఒక మీడియం ఏజ్ ఉన్న వ్యక్తిని చంపడానికి బ్లాక్ మాంబాకు కేవలం 10 నుంచి 15 మిల్లీగ్రాముల విషం మాత్రమే అవసరం. ఒక బ్లాక్ మాంబా ఒకేసారి 100 మిల్లీగ్రాముల వరకు విషాన్ని విడుదల చేయగలదు. నెంబర్ 2, ఈ వీడియోలో భారతదేశంలోని ఒక అద్భుతమైన చారిత్రక చిహ్నం గురించి చెప్పబోతున్నాను. ఈ ఫోటోలో కనిపిస్తున్నది జయవాన్ ఫిరంగి. ఇది 18వ శతాబ్దానికి చెందిన అతిపెద్ద చక్రాల ఫిరంగి. ఈ ఫిరంగి రాజస్థాన్లోని జైకర్ కోటలో ఉంది. దాని బరువు 25 టన్నులు మరియు దాని పొడవు 12 మీటర్లు. జయవాన్ ఫిరంగి 1757లో రాజా జై సింగ్ నిర్మించారు. ఇతను ఈ ఫిరంగిని ఢిల్లీలో ఉన్న మొఘల్ సామ్రాజ్యంపై దాడి చేయడానికి ఉపయోగించాలనుకున్నాడు. అయితే జై సింగ్ యొక్క దాడి విజయవంతం కాలేదు. ఆ ఫిరంగి కూడా ఎప్పటికీ ఉపయోగించబడలేదు. అయితే జయవాన్ ఫిరంగి ఇప్పటికీ ఒక అద్భుతమైన చారిత్రక చిహ్నంగా ఉండిపోయింది. ఇది భారతదేశంలోని స్వతంత్ర పోరాటం యొక్క ఒక ముఖ్యమైన చిహ్నంగా మారింది. నెంబర్ 3, సాలెపురుగులు. సాలెపురుగులు అగ్నిలో పడితే అది గన్ పౌడర్లా పేరుతుంది. సాలీడు అనేది ఒక రకమైన పేలుడు పదార్థం. ఇది సాధారణంగా ఒక చుట్టబడిన గన్ పౌడర్ బుల్లెట్. సాలీడులు సాధారణంగా గురి షూటింగ్ కోసం ఉపయోగించబడతాయి. అయితే అవి ఫిరంగి మరియు బాంబులలో కూడా ఉపయోగించబడతాయి. సాలీడు అగ్నిలో పడితే గన్ పౌడర్ లోని క్షయం ప్రక్రియ ప్రారంభమవుతుంది. క్షయం అనేది ఒక రకమైన రసాయన చర్య. ఇది ఉష్ణం మరియు ఒత్తిడిని ఉత్పత్తి చేస్తుంది. సాలిడులోని గన్ పౌడర్ క్షయం చెందడం వల్ల అది ఉష్ణం మరియు ఒత్తిడిని ఉత్పత్తి చేస్తుంది. ఇది చివరికి అది పేలుతుంది. సాలిడు పేలుడు యొక్క శక్తి గన్ పౌడర్ యొక్క పరిమాణం మరియు సాంద్రతపై ఆధారపడి ఉంటుంది. పెద్ద సాలిడులు చిన్న సాలిడుల కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తాయి, కాబట్టి కొద్దిగా జాగ్రత్త. నెంబర్ 4, మీరెప్పుడైనా బ్లడ్ వచ్చే ట్రీని చూసారా? ఇక్కడ కనిపిస్తున్నది డ్రాగన్ బ్లడ్ ట్రీ అండ్ దానికి మరో పేరు కూడా ఉంది, అదే డ్రాకెన్నా సిన్నాబరీ. ఇవి అరేబియన్ సముద్రంలో ఉన్న సొకోట్రా ద్వీప సమూహానికి చెందిన ఒక అరుదైన మరియు వింతైన చెట్టు. ఈ చెట్లు చాలా ఎత్తైనవి. ఇవి 10 మీటర్ల వరకు పెరుగుతాయి. వాటి ఆకులు చిన్నవి మరియు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. డ్రాగన్ బ్లడ్ ట్రీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీనిని కత్తిరించినప్పుడు లోపలి నుండి ఎర్రటి రంగును ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎర్రటి రంగు అనేది రక్తంలా కనిపిస్తుంది, అందుకే ఈ చెట్టుకి ఈ పేరు వచ్చింది. నిజానికి ఇది రక్తం కాదు. ఈ ఎర్రటి రంగు అనేది ఒక రకమైన గమ్. ఈ చెట్టుని కలుషితాల నుండి రక్షిస్తుంది. ఈ గమ్ ఔషధ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇది గాయాలను నయం చేయడానికి మరియు చర్మాన్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది. డ్రాగన్ బ్లడ్ ట్రీ యొక్క ఎర్రటి రంగు చాలా కాలంగా ఒక మంత్రగత్తెగా పరిగణించబడుతుంది. పురాతన కాలంలో దీన్ని ఔషధాలలో మరియు రంగులుగా ఉపయోగించేవారు. డ్రాగన్ బ్లడ్ ట్రీ ఒక ప్రపంచ సంరక్షణ చర్యలో ఉంది. ఈ చెట్లు చాలా అరుదుగా ఉన్నాయి మరియు వాటి వాతావరణం యొక్క మార్పులకు చాలా సున్నితంగా ఉంటాయి. నెంబర్ 5, నాగాలాండ్ రాష్ట్రంలోని మాన్ జిల్లాలో ఉన్న లాంగ్వా గ్రామం భారతదేశం మరియు మయన్మార్ సరిహద్దుల్లో ఉంది. ఈ గ్రామంలో కొన్యా నాగా తెగకు చెందిన వారు నివసిస్తున్నారు. కొన్యాక్ నాగా తెగ ఒక సాంప్రదాయ తెగ. వారు తమ సొంత సంస్కృతి మరియు సాంప్రదాయాలను కలిగి ఉన్నారు. లాంగ్వా గ్రామం ఒక ప్రత్యేకమైన గ్రామం ఎందుకంటే ఈ గ్రామ ప్రజలకు 2 దేశాల పౌరసత్వం ఉంది.
1960లో భారతదేశం మరియు మయన్మార్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం లాంగ్వా గ్రామం ప్రజలకు 2 దేశాల పౌరసత్వం లభించింది. ఈ ఒప్పందం లాంగ్వా గ్రామ ప్రజలకు అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది గ్రామ ప్రజలకు 2 దేశాలను స్వేచ్ఛగా ప్రయాణించడానికి మరియు వ్యాపారం చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఇది గ్రామ ప్రజలకు 2 దేశాల నుండి సేవలు మరియు సహాయం పొందడానికి అనుమతిస్తుంది. లాంగ్వా గ్రామం ఒక ప్రత్యేకమైన మరియు ఆసక్తికరమైన గ్రామం. ఇది 2 దేశాల మధ్య సామరస్యం మరియు సహకారానికి ఒక చిహ్నం. ఇక్కడి జనాభా కూడా సుమారు 5,000 మంది మాత్రమే ఉంటారు. నెంబర్ 6. మనలో చాలా మందికి జిరాఫీలు అంటే తెలుసు. అయితే జిరాఫీ యొక్క నాలుక పొడవు 18 అంగుళాలు ఉంటుంది. జిరాఫీలు తమ చెవులను శుభ్రం చేసుకోవడానికి వాటి నాలుకలను తమ చెవిలోకి చొప్పించి చెవిలోని మురికి మరియు క్షీరదాలను తొలగిస్తాయి. ఇది జిరాఫీలకు చెవులను ఆరోగ్యంగా మరియు క్రిముల నుండి రక్షించుకోవడంలో సహాయపడుతుంది. జిరాఫీ నాలుక చాలా బలంగా ఉంటుంది మరియు మృదువైనది కూడా. ఇది ముళ్ళ పొదల నుండి ఆకులను మరియు కొమ్మలను పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది జిరాఫీలకు తమ చెవులను శుభ్రం చేసుకోవడానికి కూడా సహాయపడుతుంది. జిరాఫీలు తమ చెవులను శుభ్రం చేసుకోవడానికి ఇష్టపడతాయి. అలా అది అనేక సార్లు శుభ్రం చేసుకుంటాయి. ఇది జిరాఫీలకు ఆరోగ్యంగా ఉండడంలో కూడా సహాయపడుతుంది.